సమయం వచ్చినప్పుడు నేను ఆయనకి అన్ని విషయాలు చెప్తాను. అప్పటి వరకు మీరు ఏమీ తెలియనట్టు ఉంటాను. ప్రామిస్. మళ్ళీ థ్యాంక్స్ అండి. ఎందుకండి ఇన్ని థ్యాంక్స్లు? మీరు మంచివారు, మీకు మంచే జరుగుతుంది. జరగాల్సిన మంచి నాకెప్పుడో జరిగిపోయింది. జరగాల్సిన వాళ్ళకి జరగాలి. అంటే తనకేనా? అవునండి, తన జీవితం బాగుండాలి. మీరున్నారుగా, తప్పకుండా బాగుంటుంది. దేవుడు మీకు తోడుంటాడు. మీ ఇద్దరు మాట్లాడుకున్నది అది 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 మరేం లేదురా, ఊరికే. ఊరికే అంటే పర్వాలేదే. ఇప్పటి వరకు వాడికి ముందు రావడానికి భయపడ్డావు. ఇప్పుడు ఏకంగా వాడితో మంచి చెట్లే మాట్లాడుతున్నావు. ఇదే రతనంటే పరిచయం కానంత వరకు పరాయిదానిలానే ఉంటుంది. ఒక్కసారి మాట్లాడితే చాలు, ఇక మాట్లాడుతూనే ఉంటుంది. వసపెట్టనుకో మంగా. వీడు కూడా నీలాగే పెద్ద భక్తుడు. ఆడపిల్లల్లా పూజలు, ప్రదర్శనలు, వ్రతాలు అవి ఇవి చేస్తూ ఉంటాడు. అమెరికాని వీడు అగరబత్తుల పొగతో ముంచేశాడు. అంత లేదులేరా. రే, నీ సంగతి నాకు తెలీదారా? రే, ఇదిగో ముందే చెప్తున్నాను, నీ పూజలేవో నువ్వు చేసుకో. కొత్త పూజలని అవని ఇవని మా ఆవిడికి చెప్పావో ఇప్పుడే నిన్ను యుఎస్ ఫ్లైట్ ఎక్కిచ్చేస్తానా. అసలే తను ప్రెగ్నెంట్ రా. ఈ ఉపాసాలు అవి చేయకూడదు. ఓ పెద్ద క్లాస్ తీసుకుంటున్నారు. అంతా మీలాగే దేవుడు లేడు, దయ్యం లేదు అంటారా ఏంటి? ఇప్పటికే అలాగే ఉంటున్నాడా? నువ్వు మారారా? తండ్రి కాబోతున్నావు, ఇప్పటికైనా నమ్మురా. వాట్? ఏంటి మీరనేది? అవునమ్మా, వాడు మమ్మల్ని గుర్తుపట్టకుండా మేమిద్దరం ఫేస్ ప్యాక్ వేసుకుని మేనేజ్ చేశాము. కానీ మంగ ఏ ముసుగు లేకుండా వాడి ముందుకొచ్చింది. వాడు మంగను చూసి కూడా మునిపెన్నడూ చూడనట్టు పలకరించాడు. నిన్న ఏమీ జరగనట్టు ఇవాళ కొత్తగా పరిచయమైనట్టు ప్రవర్తించాడు. మాకంతా అయోమయంగా అనిపించింది. సునామీ వస్తుందేమని భయపడ్డాం. చిన్న చిన్ను కూడా రాలేదు. అంతా మంగతో పాటు వాణ్ణి చంపేస్తాను. చావడానికే వాడు ఇండియాకొచ్చాడు. ఈ నిత్య అంటే ఏంటో వాడికి తెలిసేలా చేస్తాను. ఇదేం గొడవ చంద్రిక? మాట్లాడితే చంపేస్తానంటుంది. మరో మాట రాదా? దానికి అదొక్కటే తెలుసు. మరి ఈ మర్డర్ వల్ల మన చేతికేం మట్టి అంటది కదా. అమ్ము, మనల్ని ఇరికించదు కదా. అది ఇరికిస్తే ఇరుక్కుంటామా ఏంటి? అంత దద్దమ్మలెవరూ లేరిక్కడ. అవునులే, నువ్వు నిత్యని మించిందానివి కదా. ఏంటి? నీ ముందు నిత్య ఎంత అంటున్నాను. నిత్య మంగని చంపేస్తే నువ్వు నిత్యం చంపేస్తావు. ఈ కథలో మెయిన్ విలన్ నువ్వే కదా చంద్రిక. నేను విలన్ అయితే నువ్వు కమిడియన్. పద.
ఏంటమ్మా రెడీ అయ్యావు? ఎక్కడికైనా వెళ్తున్నావా? అయ్యో నామతి మండా, నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, ఇంట్లో ఉంటే మాత్రం రెడీ అవ్వకూడదా ఏంటి? లేదత్తయ్యా, నేను బయటికి వెళ్తున్నాను. ఎక్కడికమ్మా? ఆ, అది స్వరూపమ్మ ఇంటికి జడ్జి. ఎందుకమ్మా? చిన్న పనుంది జడ్జి. ఈ మాట జై ఉన్నప్పుడు చెప్పుండొచ్చు కదమ్మా. నువ్వు ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళకూడదని జై చెప్పెళ్ళాడు కదా. చిన్న పనే అత్తయ్యా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. చిన్న పని అంటున్నావు కదా, దానికి నువ్వెందుకు వెళ్ళడం? కావాలంటే ఫోన్ చేసి స్వరూపనే ఇక్కడికి రమ్మని చెప్దాం. ఆ, వద్దు జడ్జి, పని అమ్మ వాళ్ళ ఇంట్లో, నేనే అక్కడికి వెళ్ళాలి. జైకి తెలిస్తే బాగోదమ్మా. ఏం కాదత్తయ్యా, వెంటనే వచ్చేస్తాను. కడుపుతో ఉన్నావు, కాదని లేకపోతున్నాను. త్వరగా వచ్చేయమ్మా. సరే జడ్జి, వెళ్ళొస్తాను. ఆగమ్మా. శ్రావణ మాసం, దేవుడి గదిలో దీపం పెట్టి వెళ్ళమ్మా. అయ్యో, ఇలా అయిందేంటి? భగవంతుడా, ఏమిటి ఈ అపశృతి? దీపం ఎందుకు పడిపోయింది? స్వామి, నా చెల్లికి పెళ్లి చీర కొనడానికి వెళ్తున్నాను, దీవించు. దీపం వెలిగించాను జడ్జి, నేను వెళ్ళొస్తాను. ఇందాక దీపం కింద పడింది కదమ్మా, ఏదో అపశకునోలా ఉంది. అవును మంగా, నువ్వు బయటికి వెళ్ళకపోవటమే మంచిదేమో. ఏం కాదత్తయ్యా. అది కాదమ్మా, ఏదో ఆపదొస్తుందని నా మనసు కీడు శంకిస్తుంది. ఏ ప్రమాదము రాదని నా మనసు చెప్తుంది జడ్జి. ఏదొచ్చినా ఆదుకోవడానికి ఆ దేవుడున్నాడు, అంతా ఆయనే చూసుకుంటాడు. చెప్పిన మాట విను మంగా. ఏం కాదత్తయ్యా, ఎందుకు మీరు కంగారు పడుతున్నారు? ఇందాక కింద పడ్డ దీపమే ఇప్పుడు వెలుగుతోంది, అది కొండెక్కేలోపు వచ్చేస్తాను. ధైర్యంగా ఉండండి, వస్తాను జడ్జి. శివం శివం భవ హరం హరం, శివం శివం భవ హరం హరం.
మాల్కి వెళ్తా అన్నారు కదా, మాల్కి ఎందుకు వచ్చినట్టు? వాము మంగపై అనుమానం వచ్చి ఉంటారేమో. ఇప్పుడు ఏం చేద్దాం చంద్రిక? హాస్పిటల్లో వాడికంట మనం పడితేనే ఎందుకు వచ్చారని 1,00,000 ప్రశ్నలు వేశాడు. ఇక్కడ కూడా కనిపిస్తే ఇక అంతే సంగతులండి. అవును చంద్రిక, మంగతో పాటు మన మీద కూడా డౌట్ వస్తుంది. త్వరగా వెళ్ళి మంగని నిత్యను దాక్కోమని చెబుదాం. పద చంద్రిక. ఎందుకు వెళ్ళడం? అది చెప్పడం వల్ల మనకు ఒరిగేదేముంది? మరి వాళ్ళు జైకి దొరికిపోతేను? దొరకని అమ్మ కుదుళ్ళ కథ కంచికి చేరుతుంది. నిజం దాచిపెట్టినందుకు మంగని, బతికున్నా చనిపోయినట్టు నటిస్తున్న నిత్యను వాడు అసహ్యించుకుంటాడు. స్వరూపకు చీవాట్లు పెడతాడు. మనల్ని బెదిరించిన నిత్యకు బాగా బుద్ధొస్తుంది. అప్పుడు మన స్వప్నకి లైన్ క్లియర్ అవుతుందండి. ఇంత తతంగం జరుగుతుందంటావా? అయితే చాటుగా ఉండి ఏం జరుగుతుందో చూద్దాం. పద. ఈ చీర ఎలా ఉందమ్మా? నువ్వే చెప్పు. చెల్లికి చాలా బాగుంటుంది. ఏ నిత్య? అవునక్క, చాలా బాగుంది. మంచి సారీ సెలెక్ట్ చేశావు. వాట్ విజయ్, శారీ ఎలా ఉంది? మంగగారికి మంచి టేస్ట్ ఉందా ఆంటీ? నిత్యకి ఆ చీర కరెక్ట్గా సూట్ అవుతుంది. మా మంగ అంతే విజయ్, ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకే కదమ్మా సెలక్షన్ కి అక్కని పిలిపించాం. నైస్ కదా మేడం? కూల్ డ్రింక్. అక్క, కూల్ డ్రింక్ తాగక్క. తర్వాత తాగుతాలే నిత్య, తొందరే ఉంది. నా కోసం కష్టపడొచ్చావు. డ్రింక్ తాగితే ఎనర్జీ వస్తుంది. తాగు మంగ, నీ చెల్లెలు అంతగా చెప్తుంది కదా. తాగక్క. ఇదిగో. తాగే వరకు వదలవు కదా. మీ సిస్టర్స్ ప్రేమ చూస్తుంటే హ్యాపీగా ఉందండి. పోలికలు మాత్రమే కాదు, ప్రేమలు కూడా ఒకేలా ఉన్నాయి. ప్రేమ తొక్క. అది కూల్ డ్రింక్ తాగితే కడుపులో బిడ్డ చచ్చిపోతుంది. నాకంటే నా చెల్లికే నేనంటే ప్రేమ ఎక్కువ. అమ్మకు కూడా నేనంటే చాలా ఇష్టం. సోది చెప్పకుండా ముందు కూల్ డ్రింక్ తాగవే. ఏమైందక్కా? మీ బావ వచ్చాడే. ఏం కాదు మంగా, మేమందరం ఉన్నాం కదా. ఎడోకు, ఏం కాదు. సరేనమ్మా, ఆయన చూడకముందే నేను వెళ్ళిపోతాను.
అబోర్షన్ అవ్వకుండా ఎలా వెళ్తావే? వెళ్ళిపో మంగా. ఇప్పుడు నువ్వు జై కంట పడ్డం అంత మంచిది కాదు. అదేంటక్క, నా పెళ్లి సరి కొనకుండానే వెళ్ళిపోతావా? బేబీ, సిచ్యువేషన్ ఏంటో నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. ఈ షాప్లో జై ఉన్నాడు. బావ వెళ్ళిపోయాడు కదా మామ్. ప్లీజ్ అక్క, సారీ కొనిపెట్టి వెళ్ళు. నీ చేతులతో కొన్న చీర అని నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్లీజ్ అక్క. సరే నిత్య, పద. రామ్మా, పద. మేడం గారు ఇక్కడ లేరు సార్. వెళ్ళిపోదాం పదండి. మీ మేడం ఇక్కడికి రావడం నీ కళ్ళతోనే చూసావు కదా. హాలు మొత్తం మీ కళ్ళతోనే వెతికారు కదా సార్. మేడం గారు ఎక్కడైనా కనిపించారండి? ఏంటి సెటేరా? కాదు సార్, మేడం గారు వచ్చి వెళ్ళిపోయి ఉంటారని చెప్తున్నానండి. మనం మాల్లోకి వచ్చి 10 మినిట్స్ అయింది. ఈలోపే ఇంత ఫాస్ట్గా షాపింగ్ చేసి వెళ్ళిపోయిందంటే నేను నమ్మంచరి. ఏ శారీస్ అయినా కొనాలంటే టైం పడుతుందండి. అదే ఏ కర్చీఫ్ కొనడానికో అయితే పెద్ద టైం ఏం పడుతుందండి, 2 నిమిషాలు పడుతుంది. ఖర్చీఫ్ కొనడానికి ఇంత దూరం రావాలా చరి? ఏంటి మీ మేడాన్ని ఎస్కేప్ చేయాలని చూస్తున్నావా? సార్, నేను లాజికల్గా మాట్లాడుతుంటే మీరేదో మ్యాజిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. లాజిక్ అంటే గుర్తొచ్చింది. మనం వెతకాల్సిన పద్ధతి ఇది కాదేమో చరి. చెప్తారా? మహానుభావుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాడో ఏమిటో. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. కొంప తీసి సీసీ కెమెరాల ఫుటేజ్ చూడబోతున్నారా? మా రిలేటివ్లు ఒకరు ఈ మాల్లోకి వచ్చారు. కాల్ చేద్దామంటే వాళ్ళ ఫోన్ పని చేయట్లేదు. ఒకసారి సీసీ కెమెరా ఫుటేజ్ చూడొచ్చా? ఎందుకు సార్? పేరు చెప్పండి, మైక్లో అనౌన్స్ చేస్తాం. నో, మిగతా కస్టమర్ డిస్టర్బ్ అవ్వకూడదు. ఫుటేజ్లో చూసి ఆ ప్లేస్కి నేనే వెళ్తాను. మీ మాల్లో అన్ని ఏరియాస్లో కెమెరాలు ఉన్నాయి కదా? ఉన్నాయి సార్, చూడండి. యప్. మంగగారు, మీరు వెంటనే బయలుదేరండి. అవునమ్మా, మళ్ళీ జయబాబు చూశాడంటే సమస్య అవుతుంది. అనవసరంగా మీ కాపురంలో కలతలు వస్తాయి. వెళ్ళండమ్మా. నాకు పెళ్లి సారి కొన్న తర్వాతే అక్క వెళ్తుంది. అది కాదండి, జై చాలా ఫీల్ అవుతున్నాడు. పర్వాలేదండి, ఎంతసేపు? మా చెల్లికి చీర కొనిపించే వెళ్తాను. త్వరగా కానివ్వు మంగా. అది చూపించు. కూల్ డ్రింక్ తాగక్క. వద్దు నిత్య, తాగక్క. టెన్షన్ తగ్గుతుంది. తాగాలనిపించట్లేదు. తాగితే అంతా సెట్ అయిపోతుంది. తను వద్దంటుంది కదా నిత్య, వదిలే. ఎందుకు తన్ని ఫోర్స్ చేస్తావు? ఇది తాగకపోతే దీనికి అబోర్షన్ ఎలా అవుతుంది? దీంతో ఎలా తాగించాలి?
ఏంటి జై, నువ్వు ముంబై వెళ్ళలేదా? నేను ముంబైకి వెళ్ళానా లేదా అది కాదు ఇంపార్టెంట్. తను ఎక్కడికి వెళ్ళిందో అడగండి. మంగ స్వరూప వాళ్ళ ఇంటికే కదా నాన్న వెళ్ళింది. తను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళావమ్మా? జేజీ అడుగుతుందిగా, చెప్పు. ఏమైందమ్మా? తను మీతో ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పి షాపింగ్కి వెళ్ళింది. ఇప్పుడు షాపింగ్ ఎందుకని అడిగితే శ్రీమంతం చీర కొనడానికని చెప్పింది. అవునా? మరి ఆ విషయం మాతో చెప్పాల్సింది కదమ్మా. అసలు విషయం అది కాదు జేజీ. ఎప్పుడు చేసుకోబోయే శ్రీమంతానికి ఇప్పుడు స్వరూప ఆంటీతో చీర కొనిపించుకోవడం అవసరం? అవునమ్మా, ఆ చీరేదో మనమే కొనుక్కునే వాళ్ళం కదా. సమస్య చీర కాదు పిన్ని, తను ఇదంతా ఎందుకు చేస్తుంది? ఇందాకే ఇల్లు దాటి బయటికి వెళ్ళొద్దని చెప్పి వెళ్ళాను. నేనటు బయలుదేరగానే వెంటనే బయటకు వచ్చింది. షాపింగ్ మాల్లో నన్ను చూడగానే తన కళ్ళల్లో భయం, మాటల్లో తడబాటు, చేతల్లో కంగారు. ఎందుకు ఇదంతా? నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు నాకు అనుమానం లేదు మంగా. నాతో చెప్పకూడని సమస్యలో నువ్వు ఉన్నావని నాకు అర్థమవుతుంది. ఆ సమస్య వల్ల నువ్వు సఫర్ అవుతున్నావు అని తెలుస్తుంది. నువ్వు ఒంటరిదాని కాదు, నీ చుట్టూ ఇంతమంది ఉన్నాం. ఒంటరిగా ఎందుకు బాధపడుతున్నావు? నీ కష్టాన్ని మేము పాలు పంచుకోకూడదా? నీ బాధని మేము తీర్చలేమా? చెప్పు మంగా. నైట్ కూడా నీకు ఓపెన్గా చెప్పాను. నీకే కష్టం వచ్చినా నీ వెంట నేనుంటానని చెప్పాను. నీపై నాకు నమ్మకం ఉందని, నీ గౌరవాన్ని కాపాడుతానని చెప్పాను. అయినా సరే నువ్వు దాస్తున్నావు. నువ్వేదో తప్పు చేస్తున్నావు డౌట్ నాకు లేదు మంగా. నువ్వు ఏ ముప్పులో ఉన్నాన్న బాధే నన్ను ఎక్కువ కంగారు పెడుతుంది. నువ్వు హ్యాపీగా ఉండాలి మంగా. ఎలాంటి టెన్షన్ లేకుండా సంతోషంగా ఉండాలి. అదే నేను నుంచి కోరుకుంటున్నాను. ఇప్పుడేం చెప్పు మంగా, అసలు ఏంటి నీ సమస్య? నీకొచ్చిన కష్టమేంటో చెప్పు మంగా. నీకోసం జై ప్రాణమైనా ఇస్తాడు. మేమంతా నీ వెంటే ఉన్నాం. నీకే ఇబ్బంది లేదు. నీ మనసులో ఉన్నదేంటో చెప్పమ్మా. నీ కష్టమేంటో చెప్పమ్మా. నువ్వు బాధపడితే జై చూడలేడమ్మా. మేం కూడా భరించలేం. ఆనందాన్ని పంచుకుంటే రెట్టింపు అవుతుంది, కష్టాన్ని పంచుకుంటే తగ్గిపోతుంది. సమస్య చిన్నదైనా పెద్దదైనా మేం చూసుకుంటాం. చెప్పు మంగా. అందరూ అడుగుతున్నారు కదా మేడం, మీ సమస్య ఏమిటో చెప్పడానికి ఇదే సరైన సమయం. ఇప్పుడే చెప్పేయండి. అది 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 అదేంటంటే అదేం లేదండి. నా మనసులో ఏమీ లేదు. నాకే కష్టమూ లేదు. నేనేం బాధపడట్లేదు. మీరే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. చూసారా, ఇప్పుడు కూడా తను నిజం చెప్పట్లేదు. తన మాటల్లో నిజాయితీ లేదని ఆ గొంతు చెప్తుంది. లేదండి, నేను నిజం చెప్తున్నాను.